జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ప్రతి మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి. మనలో మంచిని చూసిన వారు ఆప్తులు అవుతారు, చెడును చూసిన వారు శత్రువులు అవుతారు. రెండింటినీ సమానంగా చూసిన వారే మన మిత్రులు అవుతారు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం, బహుళపక్షం జూలై 11, 2026, శనివారం. తిథి ద్వాదశి రాత్రి 2:04 వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం కృతిక ఉదయం 11:03 వరకు, తదుపరి రోహిణి. యోగము గండము రాత్రి 12:05 వరకు, తదుపరి వృద్ధి. కరణం కౌలవ మధ్యాహ్నం 3:45 వరకు, తదుపరి తైతుల. రాత్రి 2:04 వరకు, తదుపరి గరజి. సూర్యోదయం ఉదయం 5:41, సూర్యాస్తమయం సాయంత్రం 6:44. చంద్రోదయం రాత్రి 3:06, చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:36. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 8:57 నుండి 10:35 వరకు, యమగండం మధ్యాహ్నం 1:51 నుండి 3:29 వరకు, గుళిక కాలం ఉదయం 5:41 నుండి 7:19 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:41 నుండి 7:26 వరకు, వర్జము రాత్రి 1:20 నుండి 2:46 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఉదయం 8:52 నుండి 10:19 వరకు, తిరిగి తెల్లవారుజామున 5:37 నుండి 7:03 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:14 నుండి 4:58 వరకు. శుభ గడియలు ఉదయం 7:27 నుండి 8:20 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:40 నుండి 2:40 వరకు. జూలై 11, శనివారం. ఈ రోజు ఉన్న తిథి బహుళపక్ష ద్వాదశి రాత్రి 2:04 వరకు ఉంది, తదుపరి త్రయోదశి. ద్వాదశి తిథి పక్ష చిత్ర తిథి కాబట్టి పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. ద్వాదశి తిథి పక్షరంధ్ర నిషిద్ధ గడియలు ఈ రోజు రాత్రి 8:49 వరకు ఉంటాయి. ఇంకా బహుళపక్ష త్రయోదశి తిథి ఈ రోజు ఉన్న వారం శనివారం, కృతికా నక్షత్రం. ఇవి కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. కాబట్టి పంచాంగం ప్రకారం ఈ రోజు శుభకార్యాలకు అనుకూలంగా ఉండదు. ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు వృషభ రాశిలోను, సూర్యుడు మిథున రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు తులా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: ప్రవృత్తుడు కొడుకు పేరు శంకనుడు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: శంకనుడు కొడుకు పేరు ఏమిటి? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: కృష్ణ రామ లక్ష్మణ ద్వాదశి, అంతర్జాతీయ జనాభా దినోత్సవం, తెలుగు సినీ నటులు సూరపనేని శ్రీధర్ గారి వర్ధంతి, తెలుగు సినీ సంగీత దర్శకులు మణిశర్మ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
జూలై 11 శనివారం దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి దైవబలం రక్షిస్తుంది. వృషభ రాశి లాభం ఉంటుంది. మిథున రాశి సుఖమైన జీవనం ఉంటుంది. కర్కాటక రాశి అవసరానికి అండగా నిలబడతారు. సింహ రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. కన్యా రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. తులా రాశి రాబడి ఉంటుంది. వృశ్చిక రాశి శ్రమకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. ధనుస్సు రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. మకర రాశి గిట్టని వారితో జాగ్రత్తగా ఉండటం మంచిది. కుంభరాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీన రాశి అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండటమే మంచిది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.